ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మన టాలిగ్రామ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ మోడ్. సెకండ్ వన్ వచ్చేసి యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. రియాక్టివ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. యాక్టివేట్ న్యూ లైసెన్స్. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ మోడ్ వచ్చి మనం కొత్తగా సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి అకౌంట్స్ వర్క్ మనం చేసినప్పుడు టాలీ ప్రైమ్ లైసెన్స్ని సాఫ్ట్వేర్ ప్రైమ్ ద్వారా మనం పర్చేజ్ చేసి ఈ సాఫ్ట్వేర్ యొక్క కంప్లీట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. మనం ప్రీవియస్గా పర్చేజ్ చేసిన లైసెన్స్ని రియాక్టివేట్ చేసుకోవాలంటే రియాక్టివ్ ఎగ్జిస్ట్ లైసెన్స్ ద్వారా మనం చేయవలసి ఉంటుంది. యాక్టివేట్ న్యూ లైసెన్స్. కొత్తగా మనం టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యాక్టివేట్ న్యూ లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్లో మనం ట్రైనింగ్ మోడ్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్లో కంపెనీ ఎట్లా క్రియేట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి. క్రియేట్ కంపెనీ డేటా పాత్. ఇప్పుడు మనకి ఇక్కడ సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ డేటా ఇదంతా వచ్చేసి మన ల్యాప్టాప్లో పాత్ అనేది సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో పబ్లిక్ టాలీ ప్రైమ్ ఫోల్డర్లో డేటా అనేది ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ మనం బిఎన్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా ఏదైనా ఒక కంపెనీ నేమ్ అనేది యూజ్ చేద్దాం సార్. బిఎన్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ కాలంలోకి వస్తుంది. మెయిలింగ్ నేమ్ వచ్చేసి కంపెనీ రిజిస్టర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్. కంపెనీ ఏ అయితే అడ్రస్లో ఉందో ఏ లొకేషన్లో ఎస్టాబ్లిష్ అయి ఉందో ఆ ఒక లొకేషన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ సిద్దిపేట్. కంప్లీట్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్. స్టేట్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనం ఏ స్టేట్లో వర్క్ చేస్తున్నామో ఆ ఒక స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా కంట్రీ కూడా వచ్చేస్తుంది, కంట్రీ ఆటోమేటిక్గా. పిన్ కోడ్. ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టెలిఫోన్ నెంబర్. ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్స్ నెంబర్. ఫ్యాక్స్ నెంబర్ మన బ్రాకెట్లో రిక్వైర్మెంట్ ఉంటే క్లయింట్ మనకు ప్రొవైడ్ చేస్తే ఆ ఫ్యాక్స్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్రాకెట్ రిక్వైర్మెంట్ అయితే. ఎగ్జాంపుల్ ఏమైనా ఒక కోడ్ ఇచ్చేద్దాం. ఈమెయిల్. కంపెనీ యొక్క ఈమెయిల్. బిఎన్ఆర్ ప్రైవేట్ @gmail.com. ఎంటర్ చేస్తే నెక్స్ట్ కాల్కి వెళ్తారు. వెబ్సైట్. కంపెనీ యొక్క వెబ్సైట్ బిఎన్ఆర్ ప్రైవేట్ www.com. ఇక్కడ బేస్ కరెన్సీ సింబల్. మనం ఏ కంట్రీ ఈ కంట్రీలో వర్క్ చేస్తున్నామో ఆ కంట్రీ యొక్క డాలర్ సింబల్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాకు వచ్చేసి కరెన్సీ సింబల్ డాలర్.
ఐఎన్ఆర్, డాలర్ యొక్క వాల్యూ. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఉంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1/4 ఇయర్, కరెంట్ ఇయర్ 01/04/2024. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, మనం మాన్యువల్గా బుక్స్లో మనం సాఫ్ట్వేర్లో ఏదైతే ఎంటర్ చేస్తామో ఇయర్, బుక్స్లో మన మాన్యువల్ కూడా అదే డేట్ ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్ డేట్ అదే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్, ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ ఆప్షన్ అనేది ప్యాక్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎస్ఐతే నో అవుతున్నాయి. సెల్ఫ్ ఎడిట్ లాగ్ అప్లికేబిలిటీ, సేమ్ ఇది కూడా మన ప్యాక్లో రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఎస్, లేకపోతే నో. యూస్ యూస్ టాలీ వాల్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్, ఇవన్నీ కూడా అంతే, మన ప్యాక్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎస్ఐతే నో అవుతున్నాయి, యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం సేవ్ చేసుకోవాలంటే కంట్రోల్ A. తర్వాత అకౌంటింగ్, మెయింటైన్ అకౌంట్స్, మనం అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే అవుతున్నాం. ఎనబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, మనకు సపరేట్ ట్రాన్సాక్షన్స్ బిల్ వైజ్ డే టు డే అప్డేట్ కావాలనుకుంటే ఎనబుల్ బిల్ వైజ్ ఎంట్రీని ఎస్ ప్రెస్ చేయాలి. నో అయితే నో. ఎగ్జాంపుల్ ఒకసారి ఎస్, నో, నో చూద్దాం ఒకసారి. మన ఇష్టం, మన కంపెనీ ప్యాక్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం, క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎస్ అయితే నో అవుతున్నాం. మెయింటైన్ ఇన్వెస్టరీ ఇన్వెంటరీ, సేమ్ ఇది కూడా అంతే, మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఎస్ అయితే నో అవుతున్నాం. ట్యాక్స్ ఇవన్నీ అంతే. స్టేట్ వచ్చేసి తెలంగాణ. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ ఆర్ కంపోజిషన్, రెగ్యులర్, ఈ టైప్స్ మీద మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇది చేయాల్సి ఉంటుంది. మనకు ఇన్వాయిస్ డీటెయిల్స్ కావాలంటే ఎస్, ఇక్కడ ఇన్వాయిస్ కావాలనుకుంటే. తర్వాత ఈవే బిల్ అప్లికేబుల్, ఎస్ అయితే నో అవుతున్నాం. అప్లికేబుల్ ఫామ్ ఫ్రమ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన అప్లికేబుల్ ఫర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ డేట్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 01/04/2024 టు 01/06/2024 అప్లికేబుల్ ఫర్ ఇంట్రెస్ట్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంట్రెస్ట్ ఉంటే